హౌస్‌లో రీ ఎంట్రీ ఛాన్స్ శ్రీజాకి, భరణికి వాళ్ళిద్దరిలో ఎవరిని లోపల ఉంచాలి అనే ఛాన్స్ మన చేతిలో కూడా ఉంది. ఎలాగో చెప్తాను. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అనమాట. సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే మనం కూడా ఓటింగ్ చేయొచ్చు అనమాట. సో సేవింగ్ ఓటింగ్స్ ఎలా వేస్తామో అలాగే లోపల ఉండడానికి ఎవరు ఎలిజిబుల్, లోపల ఎవరిని ఇష్టపడుతున్నాం లోపల ఉంచడానికి అనేది మనం ఓటు వేయొచ్చు. జియో హాట్‌స్టార్ యాప్‌లోకెళ్ళి సీజన్ 9 సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ మనకి ఫ్యాన్ జోన్ ఉండిద్దనమాట కింద. ఓటింగ్ కింద ఫ్యాన్ జోన్ ఉంటది. దాంట్లో ఒక పోల్ ఉండిద్ది. అక్కడ శ్రీజ అండ్ భరణి గారు ఉంటారు. సో భరణి గారికి కావాల్సిన వాళ్ళు భరణి గారి పేరు మీద క్లిక్ చేయండి. శ్రీజకి కావాల్సిన వాళ్ళు శ్రీజ పేరు మీద క్లిక్ చేసి ఓటు వేయండి. సో ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో రేపు సాయంత్రం 11:30 రేపు నైట్ 11:30 వరకు ఓటింగ్ జరిగిద్ది. సో చూద్దాం. ఇది బిగ్ బాస్ కొంచెం ఎందుకంటే టాస్క్‌లు పెట్టి వీళ్ళకి కొంచెం ఇంజ్యూర్ అవుతున్నారు కాబట్టి ఈ ఓటింగ్ ద్వారా ఉంచుదాం అనుకున్నారేమో. బట్ థాట్ చాలా బాగుంది. సో నేనైతే పర్సనల్‌గా నా ఓటు భరణి గారికేసాను. శ్రీజ కన్నా భరణి గారు ఉంటే కొంచెం ఆట మారిద్దేమో అని నా ఒపీనియన్. సో మీరు ఓటు ఎవరికేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఓటు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసి వెంటనే ఓటు వేసేయండి. ఎందుకంటే టైం ఎక్కువ లేదు మనకి. సేవింగ్‌కి అయితే మనం చాలా వరకు టైం ఉంది. బట్ దీనికి మాత్రం రేపు నైట్ 11:30 వరకు మాత్రమే టైం ఉంది. సో వెంటనే మీ ఓట్స్ వేసేసి లోపల ఎవరిని ఉండాలో వాళ్ళని మాత్రమే ఉంచుదాం. సో డెసిషన్ మన చేతిలోనే ఉంది కాబట్టి తీసుకుందాం. సో నాకు తెలిసి ఓటింగ్ పెట్టారు కాబట్టి భరణి గారికి ఎక్కువ ఓట్లు వెళ్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజ ఫ్యాన్స్ కానీ, దివ్య ఫ్యాన్స్ కానీ ఆయనకే ఓటు వేస్తారేమో అని నా ఒపీనియన్. సో చూద్దాం. రేపు నైట్ వరకు ఆగి ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వస్తారు అనేది చూద్దాం. దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం ఇంకొక షార్ట్‌లో. అలాగే నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే నా మిగతా వీడియోస్ చూడండి, మిగతా షార్ట్స్ కూడా చూడండి. మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. అవన్నీ నేను చదివి నేను అప్డేట్ అయ్యి బెటర్‌గా రివ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థాంక్స్.